మనము బైబిల్ పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వారి విషయమై రాయబడి ఉన్నది. కొంతమంది విషయాలు మనకు త్వరగా జ్ఞాపకం ఉంటుంది, కొంతమంది విషయాలు మనము మర్చిపోతాం. అయితే జనరల్గా అంటే నేను ఎలా దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా వ్యక్తులను చూసి మనం కొన్ని నేర్చుకోవాల్సినవి చాలా ప్రాముఖ్యమైనవి ఉంటాయి. ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్ అంటాం, ఒక రోల్ మోడల్ పెట్టుకుంటారు, రోల్ మోడల్ పెట్టుకొని జీవిస్తుంటారు. అలానే మన జీవితంలో కూడా నిన్ను పోలి అంటే ప్రతి ఒక్కరిని ఇలా నా జీవితం ఉండాలి అని ఒక ఆశ పడుతుంటారు. సో అదే విధంగా అందుకొరకే బైబిల్లో ప్రతి వ్యక్తిని చూసినప్పుడు చాలామంది నా జీవితం ఇలా ఉంటుందని కంపేర్ చేసుకుంటారు. సో ఈ విధంగా నేను భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని ఆశీర్వాదములు నా జీవితంలో ఇలా ఉండాలి అని మనం అనుకుంటూ ఉంటాం వెనెవర్ వి రీడ్ ద బైబిల్. సో ఈ దినము బైబిల్ చదివినప్పుడు మనం బైబిల్లో మరి ఒక్కసారి కొంతమంది పేర్లని మనము సర్వసాధారణంగా కామన్ అంటాం, ఫేమస్ అంటాం. ఏమండి, ఫేమస్ పేర్లు అంటారు. ఎలా అయితే కొన్ని ఫేమస్ పేర్లలో అన్ని అందరు ఫేమసే కాకపోతే కొంతమంది విషయాలు కొంచెము అందరూ చాలా క్లుప్తంగా క్లియర్గా కొన్ని విషయాలు చాలామంది మాట్లాడడానికి ఇష్టపడతారు. అటువంటి వ్యక్తి విషయమై నేను ఈ దినము మీకు చెప్పాలని కోరుచున్నాను. ఈయన యవనస్తుడు ఉన్నప్పుడే కొన్ని కారణాల చేత, ఆయన కారణము కాకపోయినను పరిస్థితులు బట్టి ఆయనని వేరే దేశమునకి తీసుకొని వెళ్ళిపోయారు. వేరే దేశమునికి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవునికి నిష్టగా ఉండి పరిశుద్ధముగా జీవించి ఆ ఒక రాజ్యంలో ఆ రాజు మెప్పుని పొందినవాడు. ఆయన జీవించేంత కాలము ఆ రాజ్యములో ఉన్నతమైన స్థలములో ఉన్నత అధికారిగా జీవించినవాడు. 4 రాజులకి ఆయన ఆల్మోస్ట్ ఒక అడ్వైజర్ అంటాం, ఒక మంచి అడ్వైజర్గా ఉన్నవాడు. అయితే మీ అందరికీ వ్యక్తి పేరు గుర్తుకొచ్చింది అనుకుంటా. ఎవరండి చెప్పండి? డానియల్, రైట్. దానియేలు. కానీ చాలామంది మనము దానియేలు అనకుండా డానియల్ అని పెట్టుకుంటారు, దానియేలు అని కూడా ముందు పెట్టుకుంటుండే. సో ఎనీహౌ ద నేమ్ ఈజ్ సేమ్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ తెలుగు. దానియేలు విషయమై మనం చదువుతప్పుడు ఒక వాక్యం చదువుదాం. మొదటిగా దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుదాం. భయపడకుము, నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక ఈ మాటలు బట్టి నేను వచ్చి తిని. హల్లెలూయా. ఈ మాటలు దేవుడు ఆయన దర్శనం ద్వారా దానియేలుతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ వాక్యంలోకి వెళ్ళకముందు మీరందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అయితే ఈ దానియేలు గ్రంథంలో మనకు 12 చాప్టర్స్ ఉంటాయి. ఈ 12 చాప్టర్స్లో మనము క్లుప్తంగా చూస్తే ఎంతమంది చదివారు దానియేలు గ్రంథంని? ఎంతమంది మొత్తం చదివారు? ఈ 12 చాప్టర్స్ని ఏమంటారు అధ్యాయాలని చూస్తే ఈ 12లో 1 నుండి 6 వరకు దానియేలు విషయమై రాయబడి ఉంటుంది. ఈ 7 to 12 వరకు ఆయనకి ఉన్న దర్శనముని, ఆయన కళలని వివరించడం మనం చూస్తాం. సో ఈ 1 to 6 చదివినప్పుడు మనకు అంటే ఈజీగా చెప్పాలి అంటే ఫస్ట్ చాప్టర్ ఎలా ఉంటుందంటే, నేను మీకు బైబిల్ స్టడీ లాగా కూడా చెప్తాను. ఎందుకంటే మీరు ఇది చదవాలన్నప్పుడు దానియేలు గ్రంథంలో ప్రతి చాప్టర్ని 1 to 6 చాప్టర్లో ఫస్ట్ చాప్టర్ టు 6th చాప్టర్ వరకు ప్రతి చాప్టర్ని ఒక సెర్మన్గా, ఒక మెసేజ్గా చెప్పవచ్చు. ఎందుకంటే
ఫస్ట్ చాప్టర్లో వారిని ఎక్కడండి యెరూషలేము యూదా రాజ్యము నుండి వారిని బబులోను రాజ్యమునకి తీసుకుపోయి వాళ్ళు ఎలా ఉన్నారు యవనస్తులు అనేది మనం చూస్తాం అక్కడ ఉన్న వారిని. అలా మనం రెండో చాప్టర్లో చూస్తే, సెకండ్ చాప్టర్ చూస్తే మన నెబుకద్నెజరుకు వచ్చిన కళని వివరించడం చూస్తాం. దానివలన దానియేలుకు వచ్చిన మనకి ఆ రివార్డ్ అంటాం, దాన్ని ఘనతని మనం చూస్తాం. మూడో దాంట్లో షడ్రకు మెషకు అబేద్నెగోలకి మరి ఒక్కసారి వారికి ఏమవుంది, వారు దేవుని ఎడలకు చూపించిన కనపరిచిన వారి యొక్క విశ్వాసాన్ని మనం చూస్తాం. నాలుగో చాప్టర్లో మరి ఒక్కసారి నెబుకద్నెజరుకు వచ్చిన కళని వివరించి దానియేలుని మరి ఒక్కసారి హెచ్చించడం చూస్తాం. ఐదో చాప్టర్లో తన కుమారుడైన ఎవరండి, తనకు కుమారుడు ఉంటాడు, ఆయన పేరు ఏం పేరంటే చూడండి బెల్షాజర్ తను చేసిన తప్పిదమునకి దేవుని హస్తం వచ్చి రాయడము, దాన్ని వివరించి చూస్తాం. ఆరో దాంట్లో మనం ఏం చూస్తామంటే దానియేలుని సింహము బోన్లో వేయడం చూస్తాం. అంతే, 6 చాప్టర్స్, వెరీ క్లియర్, రైట్? చదవని వారు వెళ్ళి చదవండి. ఇట్స్ వెరీ క్లియర్, బట్ లాట్ ఆఫ్ థింగ్ ఈజ్ దర్. వెరీ క్లియర్ బట్ లాట్ ఆఫ్ డెప్త్ థింగ్ ఈజ్ దర్. చాలా డెప్త్ ఉంటుంది. అంటే బైబిల్ చదివేటప్పుడు నేను చాలామందికి చెప్తాను, ఎంతమందికి ఈ బైబిల్ చదవడము అలవాటో కానీ చదువుతూ నిద్రపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు, చదువుతూ నిద్ర రావడానికి చదివేవారు ఉంటారు. సో ఏదో చదవాలి కదా అని చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఏదో బైబిల్ చదవాలి కదా అని చదివే వాళ్ళు ఉంటారు. కానీ పరిశుద్ధ గ్రంథం అనేది ఏమిటంటే అది నీ జీవితంని కట్టుచున్నదని, దాని ప్రతి ఒక్క మాట పరిశుద్ధాత్మ దేవుడు లిఖించాడని, అది నీ జీవితానికి ఆధారమని మనం జ్ఞాపకం చేసుకొని చదవాలి. ఎందుకు ఈ మాట ఈ వ్యక్తి గురించి రాయబడి ఉన్నది, ఈ వ్యక్తి ద్వారా మనం ఏమి నేర్చుకోగలుగుతాము అనేది కొంచెం జ్ఞానం కలిగి చదవాలని నేను ప్రతి ఒక్కరికి దేవుని పేరట నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు రీడ్ ద బైబిల్ ఇన్ సచ్ వే. ఎందుకంటే నేను క్రైస్తవునిగా జన్మించాను కాబట్టి మా పాస్టర్ గారు చెప్పారు, లేకపోతే మా తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి బైబిల్ చదువుతున్నాను. 3 చాప్టర్లు చదవాలా, 5 చాప్టర్లు చదవాలా, లేకపోతే 20 చాప్టర్లు చదవాలని ఏదో బర్రని చదివేసి లాస్ట్కి ఏం చదివామంటే ఏమో అనుకుంటా. ఎన్ని చాప్టర్లు చదువుతున్నామంటే కాంపిటీషన్ చాప్టర్లు పేర్లు చెప్పుకోవడం, కానీ ఏంది లాస్ట్కి అంటే ఒకటి ఉంటుంది కదా ఒక సామెత, అంత విన్న తర్వాత వీరికి వారేమవుతారు అని అడిగినట్టు ఉంటుంది. సో అలా ఉండకండి మీరు. సో క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు దానియేలు విషయమై మీకు చెప్తాను. మొదటిగా చెప్తా ఉంటే దానియేలు ప్రతి చాప్టర్ని మనం గమనిస్తే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ వీ నీడ్ టు లర్న్ ఇన్ ఇట్. చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఇక్కడ మొదటిగా ఏం చేయాలంటే ఆల్దో ఇస్ అ యంగ్ వెన్ డిపార్టెడ్, అంటే ఆయన వాళ్ళ దేశం నుండి తీసుకొని వెళ్ళిన తర్వాత కూడా ఆయన విశ్వాసాన్ని కనపరిచాడు. మొదటిగా గమనించండి, ఆయనని తన దేశము నుండి బలవంతముగా తీసుకుపోయిన తర్వాత కూడా ఆయన విశ్వాసాన్ని కనపరిచాడు. రెండవది చూడండి, ఆయనని ఎప్పుడైతే దానియేలుని దేవుడు దీవించాడు, ఎలా దీవించాడు అంటే ఆయన 2 రాజులు, బబులోను రాజులు, అలానే 2 పార్సీ రాజులకి ఆయన ఒక అడ్వైజర్గా ఉండిపోయాడు. మనం అలానే చూస్తే దానియేలు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే ఆయన ప్రార్థనా జీవితం, దేవునితో ఉన్న సంబంధము, దేవుడికి తనని ఎంతగానో ప్రేమించి తనకి బయలుపరిచిన విషయాలు అనేది మనం గమనించగలుగుతాం. అన్నిట్లో కన్నా గొప్పది ఏమిటంటే సింహము బోన్లో నుండి ఆయనని కాపాడు, సింహము బోన్లో నుండి కాపాడు, సర్వైవ్డ్. సింహములు అంటే అవి తినివేస్తాయి, అందులో నుండి ఆయన విశ్వాసాన్ని కనపరిచాడు. ఈ విషయాల విషయమై మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే 3వ సంవత్సరము అంటే ఒక్కసారి దానియేలు గ్రంథం 1st చాప్టర్ 1st వర్స్ ఒక్కసారి చదవండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరం ఇక్కడ ఆపండి. బబులోను రాజుకు ఇక్కడ ఆపేశాం. యెహోయాకీము ఈయన ఎవరు అనగా అంటే
వీళ్ళు ఆ ఇర్మియా ప్రవక్త, ఆ కాలంలో హబక్కుకు ప్రవక్త, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యూదా రాజులు ఆల్రెడీ ఇజ్రాయెల్ రాజులు పడిపోయారు. ఇజ్రాయెల్ దేశం 2 తెగలుగా వాళ్ళు వేరైపోయారు. ఒకటి యూదా బెంజమేను, మిగతాది 10 గోత్రములు వారు వెళ్ళిపోయారు. అప్పటికే అన్య రాజులకి దేవుడు వారిని అప్పగించాడు. సిరియా రాజులకి, అలా పాలస్తీనా రాజులకి, అషరేయులకి వారు అప్పగించాడు. అయితే ఎందుకంటే దావీదుకున్న ప్రేమను బట్టి, దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తన కుమారులు, తన వంశము తప్పిదములు చేసినను వారి రాజులుగా దేవుడు వారిని దీవిస్తా పోయాడు. వాళ్ళు విగ్రహారాధన చేసిన, దేవునికి విరోధముగా జీవిస్తున్నాను, అనేక మార్లు వారిని హెచ్చరిక చేస్తూ, అనేకమైన ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేస్తూ కూడా వారు అయినను వారి జీవితంలో తప్పిదములు చేస్తూ ఉంటే యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడు ఒక మాట. ఏమనంటే ప్రవక్తల ద్వారా ప్రకటించబడ్డాడు, మీరు బబులోని దేశమునకి మీరు అప్పగింపబడతారు, 70 సంవత్సరములు మీరు మరి ఒక్కసారి వారి యొక్క చెరసాల్లో ఉంటారు. అంటే యు విల్ బి ఇన్ స్లేవరీ అన్నాడు, వారి దగ్గర ఉంటారు మీరు, అంటే చెదిరించబడతారు అని చెప్పాడు. అలానే ఇర్మియా కూడా ప్రవక్త ఎన్నో మార్లు వారికి హెచ్చరిక చేశాడు, సమయం ఇంకా మీకు ఉన్నది, మీరు మారండి అని చెప్పినా కూడా ఆయన రోధించే ప్రవక్త అని మనం చెప్తుంటారు. ఎంతోమంది మనకు కూడా చాలా విషయాలు మనకు చెప్తూ ఉంటే కానీ కాల్చుకుంటే కానీ అర్థం కాని జీవితాలు మన జీవితాలు ఎట్లాంటివి అండి? కాల్చుకుంటే కానీ అర్థం కావు. అంటే మన జీవితంలో అనుభవించేదాకా మనకు ఒక్కోసారి తెలియదు. అలానే ఆ పరిస్థితి గుండా దానియేలు ఆయన నమ్మకంగా ఉన్నాను. చూడండి ఈ పాయింట్ మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. దానియేలు దేవుని యందు విశ్వాసం ఉన్నను, దేవుని యందు నమ్మకముగా ఉన్నను. ఇజ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు దేవునికి విరోధముగా ఉన్న దాన్ని బట్టి దేవుడు తీసుకున్న నిర్ణయంలో దానియేలు కూడా ఏమైపోయాడు? అక్కడ శిక్షకి పాత్రుడయ్యాడు. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ. ఒక్కొక్కసారి మీ జీవితంలో మీరు సరిగా ఉన్నను, మీరు పద్ధతి ప్రకారంగా ఉన్నను, మీరు అన్ని విషయాల్లో కరెక్ట్ ఉన్నను, కొన్ని విషయాలకి మీరు కారణము కాకపోయినా ఆ పరిస్థితి గుండా మీరు వెళ్ళాల్సి వస్తుంది. ఆ పరిస్థితి గుండా మీరు వెళ్ళాలినప్పుడు మీరు చాలా మటుకు దేవుణ్ణి మీరు దూషిస్తారు. చాలామంది ఇదే చేస్తారు, దేవుణ్ణి దూషిస్తారు, దేవునికి దూరం అవుతారు. నేను ఏమి బాగానే ఉన్నాను కదా, అన్నీ నా జీవితంలో అన్నీ కరెక్టే ఉన్నాను కదా, ఎందుకు నా జీవితంలో ఎలా అవుతుందో దేవునికి దూరం అవుతారు. కానీ ఇక్కడ దానియేలు విషయం చూస్తే దానియేలు ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి విశ్వాసం ఉన్నాడు. అంటే ఆయనని తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన విశ్వాసం ఉన్నట్టు చూస్తాం. ఒక్కసారి 4వ వచనం ఒకసారి చదువుదాం. 4th verse చదవండి. ఫస్ట్ దానియేల్ చాప్టర్ 1:4. తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరం నందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దానియేలుని ఆ విధముగా ఆయనతో పాటు తన 3 స్నేహితులు, మొత్తం ఎంతమంది? 4. ఈ 4 పేర్లు మనం చదువుతాం. ఏమిటంటే దానియేలు, హన్నయ, మిషాయేలు, అజరేయ. అయితే వీరి 3కి ఆలియాస్ అంటాం మనం. ఆలియాస్ అంటే తెలుసు కదా, పేర్లు పెట్టారు వాళ్ళు. ఎవరు బబులోని వారు వీళ్ళకి ఒక పేర్లు పెట్టారు. ఏం పెట్టారంటే దానియేలుకి బెల్తాజర్ అని, ఇక్కడ హన్నయ్యకేమో షద్రక్, మిషేల్కేమో మిషేహ అండ్ అజరేయకే అబిద్దునోగు అని పేరు పెట్టారు. అయితే ఈ పేర్లు పెట్టిన తర్వాత ఇక్కడ వీరి జీవితాన్ని మనం గమనిస్తే వీరు మంచి రాజకుటుంబంలో ఉన్నవారు. పైన మీరు చదివారనుకోండి, ఇవి దే ఆర్ వెల్ గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఇంటెలిజెంట్, గుడ్ లుకింగ్ అండ్ మంచి ఫ్యామిలీకి చెందినవారు. వీరిని వారు అంటే తీసుకొని వెళ్ళిపోయారు. బలవంతంగానే తీసుకుపోయారు అనుకుంటా, ఏదో రండి అని తీసుకుపోలేదు అనుకుంటా, బలవంతంగా తీసుకుపోయారు.
తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత వారికి 3 సంవత్సరాలు ఏం చేయమన్నారు? ట్రైనింగ్ అన్నాం. ఎన్ని సంవత్సరాలు అండి? 3 years ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది చాలామంది జీవితాల్లో కొంతమందికి ఇష్టంగా ఉండదు, కఠినంగా ఉంటుంది. ఈ 3 వెయిటింగ్ పీరియడ్ అంటాం, ట్రైనింగ్ పీరియడ్ అంటాం. ఈ ట్రైనింగ్ పీరియడ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఇది మ్యాండేటరీ అని నేను చెప్తాను. దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే, దేవుని అద్భుత కార్యాలు నీ జీవితంలో జరగాలి అంటే దేర్ విల్ బి ద వెయిటింగ్ పీరియడ్. దెర్ విల్ బి ద వెయిటింగ్ పీరియడ్. యూ షుడ్ అండర్స్టాండ్ ఇన్ ద వెయిటింగ్ పీరియడ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు ఆత్రపడితే కాదు, నువ్వు తొందరపడితే కాదు. యూ షుడ్ నో ద వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్. ఎలా అయితే యోసేపుని 13 సంవత్సరములు ఆయన ఐగుప్తు దేశం పోయిన తర్వాత 17 yearsకి వెళ్ళాడు. 13 సంవత్సరముల తర్వాత ఆయన ప్రధాని అయ్యాడు. అలానే మనం గమనిస్తే మోషే 40 సంవత్సరములు ఆయన ఐగుప్తు దేశానికి దూరంగా ఉన్నాడు. మన చూస్తే నోవాకి దేవుడు ఏం చెప్పాడు? ఒక గొప్ప ఇంకప్పుడు కట్టమన్నాడు, ఆర్క్ కట్టమన్నాడు. 120 సంవత్సరాలు కట్టాడు. ఆయన చెప్పిన తర్వాత దాన్ని కావడానికి ఇంతకాలం టైం పట్టింది, 120 సంవత్సరాలు. అబ్రహాముకి నీ కుమారుని దయచేస్తున్నాడు, 25 సంవత్సరాలు అయింది. ఇట్స్ నాట్ ఏ సింపుల్ వెయిటింగ్ పీరియడ్. ఇట్స్ నాట్ ఏ సింపుల్ వెయిటింగ్ పీరియడ్. దావీదుని అభిషేకించిన తర్వాత సౌలు ఆయనకు దొరికినా కూడా చంపలే. 15 సంవత్సరాలు రాజు కోసము వెయిట్ చేశాడు. యూ షుడ్ హ్యావ్ ద వెయిటింగ్ పీరియడ్. ప్రతి ఒక్కరి జీవితంలో వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. దేవుడు యేసుక్రీస్తును మనం గమనిస్తే ఆయన శరీరధారి ఈ లోకంలో జన్మించిన తర్వాత కూడా ఆయన సేవ చేయడానికి ఎన్ని సంవత్సరాలు ఆగాడు? ఎన్ని ఇయర్స్ స్టార్ట్ చేశాడు? 30 yearsకి స్టార్ట్ చేశాడు. యూ షుడ్ నో యువర్ వెయిటింగ్ పీరియడ్ ఆఫ్ యువర్ లైఫ్. నీకు దేవుడు బయలుపరిచే సమయం వరకు నీవు సిద్ధపాటుతో ఉండాలా. హల్లెలూయా. నీ సిద్ధపాటుతో నువ్వు జీవిస్తుండాలా. అయితే ఈ సిద్ధపాటుతో జీవించిన వారిని దేవుడు వాడుకుంటాడు. ఈ సిద్ధపాటు లేని వారిని దేవుడు తొలగిస్తాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఫిల్టరేషన్. దిస్ ఈజ్ కాల్డ్ ఫిల్టరేషన్. అందుకొరకే పిలువబడేవారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఈ కొందరు ఎప్పుడు అంటే ఫిల్టరేషన్లు ఎగిరిపోతారు. ఈ ఫిల్టరేషన్లు ఎగిరిపోయిన వారే వీళ్ళు. నో పేషెన్స్, నో కమిట్మెంట్. చాలా మటుకు వీరి యొక్క జీవితాలు సరి అయిన నడకలో నడవరు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ దానియేలుని తీసుకొచ్చిన తర్వాత రాజు గృహం నుండి వారికి మంచి రాజు భోజనం పెట్టమని చెప్పాడు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, దానియేలు ఒక మాట అంటున్నాడు. 1:8 చదువుదాం. 1:8 చదవడం. దానియేలు 1:8. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసము పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడను కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అపవిత్రపరచుకొనకుండా యవనస్తుడైన దానియేలు ఇక్కడ గమనించాలా. ఆయన కాని దేశంలో ఆయన వెళ్ళిపోయాడు. ఆయన బానిసలాగానే అనుకోండి. కాకపోతే ఏంటంటే తెలివిమంతులు, రాజు కుటుంబం నుండి వచ్చిన వారు, వెల్ ట్రైన్డ్, వీళ్ళకి జ్ఞానం పనుదాం, వీళ్ళని మనం వాడుకుందామని రాజు అందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇక్కడ దానియేలు ఒక చిన్న విషయాన్ని ఆయన నిష్టగా అవలంబించాడు. అంటే నిష్ట అంటాం చూసారా? ఐ నీడ్ టు బీ హోలీ ప్యూర్. ఐ నీడ్ టు బీ హోలీ అండ్ ప్యూర్. చాలామంది ఈ ప్యూరిటీ దగ్గర, ఈ హోలీ దగ్గర దెబ్బతింటాం. మనము చాలామంది ఏం చేస్తారంటే, మనల్ని ఎప్పుడైతే మనం మానిటర్లు ఉన్నాం, మానిటర్ అంటే మనం ఎవరు చూడనప్పుడు కానీ, మనం ఎవరు తెలియనప్పుడు కానీ మనం ఏం చేస్తుంటామంటే ఏం కాదులే అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, వారి ఇతర దేశమునికి కొనిపోయిన తర్వాత కూడా దానియేలులో మొదటిగా తన ప్రవర్తనలో మొదటి గుణం ఏమిటంటే అపవిత్రపరచుకోలేదు. హల్లెలూయా. పవిత్రముగా ఉండడానికి ప్రయత్నించాడు. మన జీవితంలో కూడా నువ్వు ఆశీర్వదింపబడాలి అంటే, దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ఉండాలి అంటే, యు షుడ్ సీ దట్ యూ షుడ్ బి ప్యూర్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే. అందుకొరకే దేవుడు ఒక మాట అంటున్నాడు. యోహాను సువార్త 17:16 ఏమని అంటున్నా అంటే, నేను లోక సంబంధిని కాను
కానట్లు వారును లోక సంబంధులు కారు అని చెప్తున్నాడు. ఈ లోకమునకి సంబంధము లేకుండా ఎలా అయితే మనం జీవిస్తుంటామో కొన్ని విషయాల్లో ఈ లోకమునకి మనము విరుద్ధముగా అనిపిస్తుంటుంది. కొన్ని విషయాల్లో ఈ లోకమునకి మనం విరుద్ధంగా అనిపిస్తుంటాం. ఎందుకంటే పరిశుద్ధ లేఖనములు ఒక్కొక్కసారి మనము వ్యతిరేకంగా మాట్లాడినట్టు అనిపిస్తుంది, కానీ అది మన మంచి కోసమే అని బైబిల్ సెలవిస్తున్నది. ఇట్స్ గుడ్ ఫర్ అస్ అని బైబిల్ ఎన్నో మార్లు మనకు వాక్యం ద్వారా మనకు బయలుపరుస్తున్నది. 17 చదవడం, అలానే 17 సత్యమందు వారిని ప్రతిష్ఠించ చేయము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకి పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకి పంపితిని. దేవుని యందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరిని దేవుడు ప్రత్యేకపరుచుకొని, గమనించండి, దేవుని ఏర్పాట్లో ఉన్నవారు అందరూ గుంపులో ఉండరండి. దేవుడు వారిని ప్రత్యేకపరుస్తారు. దే హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్ అండ్ లైఫ్ స్టైల్. దే హ్యావ్ ఎ డిఫరెంట్ టాస్క్. దే హ్యావ్ డిఫరెంట్ వాళ్ళ ప్రణాళిక. కానీ వారిని ఒకలాంటి దాని ఏమంటారంటే దేవుడు చెక్కుచుంటాడు. వారి కుమ్మరి ఎలా అయితే ఒక కుండని ఎలా అయితే తయారు చేస్తుంటాడో వారి జీవితంలో దేవుడు అలా చెక్కుతుంటాడు. అలా పరిశుద్ధపరచడంలో మనము ప్రత్యేకమైన ప్రణాళికలో మనం ఉండాలి. అందుకొరకే మనం గమనిస్తాం. చూడండి, ఇక్కడ 1 పేతురు 1వ అధ్యాయం 14-16 ఒకసారి చదువుదాం. 1 పీటర్ 14:16. 1 పీటర్ 1వ చాప్టర్ 14 and 16 ఇక్కడ ఉంటే బాగుంటుంది. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. హల్లెలూయా. మన సమస్త ప్రవర్తన యందు మనం పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నించాలా. అందుకొరకే ఒక వాక్యం ఉంటుంది, కీర్తనలు 119:9 ఏమని ఉంటుంది, యవనస్తులు దేని చేత తమ నడతని శుద్ధించుకోగలరు అంటే వాక్యము చేత బట్టి కదా అని అంటారు. వాక్యమును బట్టి కదా. నీ నడతని శుద్ధి చేసుకోవాలి అంటే నీవేం చేయాలా? వాక్యము చేతనే కదా అని రాయబడి ఉన్నది. సో మన జీవితంలో అన్ని విషయంలో నీ జీవితంలో పరిశుద్ధముగా, అందుకొరకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 ఏది మన్యమైనవో, ఏది పరిశుద్ధమైనదో, ఏది సరి అయినదో నీ జీవితమునకి దాని ధ్యానించమని బైబిల్ సెలవిస్తున్నది. యు షుడ్ నో ద రైట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. మనము ఏ విషయంలో మనం కరెక్ట్గా ఉండాలి అనేది మనం తెలుసుకోవాలి. నేను ఇలా ఉంటే నా జీవితంలో ఐ విల్ బి పర్ఫెక్ట్ అనేది మీరు మరి ఒకసారి గమనించండి. యు షుడ్ బి ట్రై టు బి ఏం కావద్దండి, మీరు ఎలా అపవిత్రపరచుకోకూడదు, మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. సో మరి ఒకసారి అయితే ఇక్కడ చెప్పాడు, బాగానే ఉంది. ఇక్కడ ఏం చెప్పాడు? నేను అపవిత్రపరచుకోనని. కానీ ఇక్కడ రాజు ఆజ్ఞకి విరుద్ధముగా వెళ్తున్నాడు. రాజు ఆజ్ఞకి విరుద్ధముగా వెళ్తా కాలంలో ఏం చేస్తారు? చంపివేస్తారు. అయితే తన దగ్గర ఉన్న ఒక అతనికి, ఎవరికైతే ఒక అధికారికి దానియేలు చెప్తున్నాడు. 1:12 చూద్దాం. 1:12 చదవండి. భోజనమునకు శాఖాధాన్యాదులను పాపమునకు నీళ్లును నీ దాసులముగా మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని పరీక్షింపుము. దయచేసి 10 దినముల వరకు మమ్మల్ని వదిలే ముందే చూసుకోవాలి. అయితే ఇక్కడ 10 దినములని ఏం చేయమన్నాడు? చూడమని చెప్పాడు. ఇక్కడ చూడండి, దానియేలుకున్న ఇంకో మంచి గుణలక్షణం. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ హీ ట్రై టు కన్విన్స్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్, చాలామంది ఏం చేస్తామంటే నేను చాలా ప్యూర్గా ఉంటాను అని మనం ఏం చేస్తామంటే వీ ట్రై టు ఆర్గ్యుమెంట్ చేస్తుంటాం, వ్యతిరేకంగా రిబల్ అవుతుంటాం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటాం, ఏదో నేను చాలా పరిశుద్ధుణ్ణి అని చూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు.
కానీ దానియేలులో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ అంటాం. దట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ యూ కెన్ అబ్జర్వ్ హియర్. ఆయన ఏం చేశాడు, దేవుని యొక్క ఫేవర్ ఉంది కనుక అక్కడ ఉన్న నపస్సుకనైనా అధికారికి ఏం చేశాడంటే చిన్న విషయం చెప్పాడు, మాకు 10 రోజులు టైం అని చెప్పాడు. ఏమని చెప్పాడండి? 10 days టైం. యూ సీ ఇట్ ఇన్ 10 days టైం. యూ నో హౌ టు కన్విన్స్ పీపుల్. నువ్వు మనుషుల్ని ఎలా ఒప్పియాలి, నీ జీవితంలో ఏదైనా నువ్వు చేయాలి, నీకు నేను ఇలా ఉండాలి అంటే యూ నో హౌ టు కన్విన్స్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆర్గ్యూయింగ్ విత్ దెమ్. వారితో కొట్లాట రిబల్ చేయకుండా వాళ్ళని కన్విన్స్ చేయడం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఇది నీకు కావాలి అని ఉంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటంటే యూ షుడ్ ట్రై టు షో దెమ్ దిస్ ఈజ్ ద రైట్ వే ఐ వాంట్ టు డూ. ట్రై టు కన్విన్స్ దెమ్. ఏం చేయాలండి? కన్విన్స్ దెమ్ చేయాలి. ఇక్కడ మనం దానియేలు ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకొని రాజు అధికారానికి వ్యతిరేకంగా వెళ్ళి ఏం చెప్పాడు, ఆయనకి నన్ను 10 రోజులు చూడమని చెప్పాడు. మనము కూడా మన తల్లిదండ్రులు కానీ మనకి ఇష్టం ఉన్నది మనం చేయాలంటే వారికి ఇష్టం లేకపోయినా మనం చేయడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ వి నెవర్ ట్రై టు కన్విన్స్ దెమ్. వి నెవర్ ట్రై టు కన్విన్స్ దెమ్. ఇలా ఉంటే నేను కరెక్ట్గా ఉంటాను, దిస్ చాయిస్ నేను తీసుకున్నాను, దిస్ ఇస్ ద రైట్ చాయిస్, సీ ఫర్ దిస్ టైమ్ ఫర్ మీ. నాకు ఈ అవకాశం ఇచ్చి చూడండి, ఐ కెన్ ప్రూవ్ మై సెల్ఫ్, ఐ విల్ ప్రూవ్ ఇట్ అండ్ షో టు యూ. నన్ను నేను చూపించుకొని సాధించుకొని నీకు చూపిస్తాను. నేను చెప్పేది వ్యర్థమైన మాట కాదు, నేను చెప్పేది నిజమైన మాట. యూ బిలీవ్ ఇన్ మీ అని ఒక కన్విన్సింగ్ నేచర్ ఉండాలి. అందుకొరకే సామెతలు 25:15 ఏమని రాసి ఉందంటే సాత్వికమైన నాలుక ఎముకలను నలుగా గొట్టును అన్నది. అంటే మంచి మాటలు, సాత్వికమైన మాటలు. యూ షుడ్ నో హౌ టు స్పీక్. చాలామందికి ఎలా మాట్లాడడం కూడా తెలియదండి. వాళ్ళు మాట్లాడే మాటలకి అవతల వాళ్ళకి వారు ఎంతగానో గాయపడుతుంటారు. ఒక్కోసారి ప్రతి ఒక్కరితో అవుతుంది, మానవులతోటి. కాబట్టి మనం ప్రార్థించుకోవాలి. వీ షుడ్ నో హౌ టు స్పీక్ సమ్ టైమ్. మన దగ్గర ఉన్న పెద్ద మనకు దేవుడు మనల్ని సృజించిన వెంటనే మానవునికి ఒక మంచి చెడు లక్షణం ఇచ్చాడు. మరి చెప్తున్నా, ఏమి మంచి చెడు లక్షణం ఏంటి తెలుసా? ఏమైనా ఏళ్ళు చూపిస్తాం. ఇట్లా ఏం చూపిస్తాం? ఏలు. నేను కాదు పక్క ఇది. నువ్వు ఎందుకు ఇట్లా చేసావంటే నువ్వు చెప్పావు కదా. నేను కాదు. ఎందుకు తిన్నావు ఆదాము పండు అంటే అవ్వా. నేను కాదు, నువ్వు ఇచ్చినావు. ప్రతి ఒక్కరికి ఇదే అలవాటు ఉంటుంది మనకు. యు ఆల్వేస్ ట్రై టు షో ద ఫింగర్స్ టు అదర్స్. అందుకొరకే బైబిల్ ఏం చెలివిస్తుందంటే నువ్వు పక్కవాని కంట్లో నలస చూపించే ముందు నీ కంట్లో ఉన్న ఏం చూడాలంటుంది? దూలం చూసుకో అని చెప్తుంటా. యు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. నీ జీవితం ఎలా ఉందో నువ్వు చూసుకో. యు చెక్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యు స్పీక్. అందుకొరకే సాఫ్ట్ వర్డ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అందుకొరకే చాలా మటుకు మనము ఈ క్రోధము, కోపం వస్తుంది. ఒక్కోసారి ఈ మధ్య నాకు ముందు చాలా పేషెన్స్ ఉంటుండే, ఇప్పుడు పేషెన్స్ తక్కువే, కోపం ఎక్కువ వస్తుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి అనకూడదు కానీ ఒక్కోసారి చెప్తే అర్థం చేసుకున్నప్పుడు మనకు ఏమొస్తుంది? విల్ గెట్ యాంగర్, కోపం వచ్చేస్తుంది. కానీ దాన్ని కూడా ఓపిక మనకు దేవుడు మనకు నేర్పిస్తుంటాడు. ఒక్కొక్కసారి మనము దేవుణ్ణి, దేవా నాకు ప్రేమించడము నేర్పేవా అంటే నిన్ను ద్వేషించే వారిని పక్కన పెడతాడు. వారిని నువ్వు ఎలా ప్రేమిస్తావు అని. గాడ్ టీచర్స్ యూ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్. నాకు ధైర్యం తీయవా దేవా అంటే నేను కష్టమైన పరిస్థితుల్లో పెడతాడు. హీల్ టీచ్ యూ ఇన్ ఎ డిఫరెంట్ వే. వీల్ థింక్ ఇన్ ఎ డిఫరెంట్ వే. అందుకొరకే ఆకాశమునికి భూమికి ఎంత వ్యత్యాసమో నా ఆలోచనలకి మీ ఆలోచనలకి అంత వ్యత్యాసము అని చెప్తున్నాడు. సో వీ షుడ్ నో ద గాడ్ హౌ హీ విల్ టీచ్ యూ. హీ విల్ టీచ్ యూ. హౌ విల్ టీచ్ యూ అనేది నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి, మనం దానియేలును చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన తెలివిగా ఏం చేశాడు? హీ కన్విన్స్డ్ హిమ్. తెలివిగా ఏం చేశాడండి? హీ కన్విన్స్డ్ హిమ్. అందుకొరకే ఎవరి ఎడల దేవుని కృప కలిగి ఉంటారు. దేవుని ఒకవేళ నీవు కలిగి ఉన్నట్లయితే దేవుని కటాక్షముని నువ్వు పొందుతావు. అందుకొరకు చూడండి, సామెతలు 8:35 ఒక మాట రాసిబడి ఉంది చూడు. నన్ను కనుగొన్నవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షమును వానికి కలుగును. హల్లెలూయా.
నువ్వు దేవుని విషయమై ఏదన్నా పని కోరిన ఎడల, దేవుని విషయమై నువ్వు ఏదైనా నిబంధన చేసుకునే ఎడల, మనుషులు కూడా నీ అందుకు కటాక్షం చూపిస్తారు. దే విల్ షో ఫేవర్ టు యూ. డోంట్ థింక్, ఏదో నువ్వు అనుకోవచ్చు నేను చేయబట్టి ఆ ఫేవర్ చూపిస్తున్నారు కదా అని నువ్వు ఎప్పుడు అనుకోకూడదండి. నువ్వు దేవుని కోసం చేసే కార్యము బట్టి వారు ఫేవర్ చూపిస్తున్నారు. హల్లెలూయా. యూ షుడ్ నో ద పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ. దేవుని కార్యమును చేయడానికి, ఆయన సంకల్పమును నెరవేర్చడానికి నువ్వు దృఢముగా ఉన్నావు కాబట్టి దేవుని కటాక్షము నీ మీద ఉంటుంది, ఇతరుల కటాక్షము కూడా నీ మీద ఉంటుంది. అలానే దానియేలు మీద కూడా ఆ నపస్సుకుడైన అధికారి కటాక్షం చూపించాడు. చూపించిన వెంటనే వారికి ఏమిచ్చాడు? వెజిటేరియన్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి? క్రైస్తవులు అంటే నాన్ వెజ్ తింటారు. దానియేలు చూసి చూడండి, వెజిటేరియన్ ఈజ్ ఏ వెజిటేరియన్. ఇట్స్ ఎ వెజిటేరియన్ అంటే హ్యాస్ ఆప్టెడ్ ద వెజిటేరియన్. అపవిత్రపరచుకోకూడదు అంటే నేను వెజిటేరియన్ తింటానని పెట్టుకున్నాడు. తిన్న తర్వాత ఎలా ఉన్నారు? అందరికన్నా వీరే జ్ఞానము కలిగి ఉన్నట్టు చూస్తాం. అందరికన్నా వీళ్ళే పుష్టిగా కనిపిస్తున్నారు. అందరికన్నా వీళ్ళే బెస్ట్ కనిపిస్తున్నారు. మనం అందుకొరకే నేర్చుకోవాల్సింది ఏమిటంటే, కీర్తనలు 111:10 ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే నీ జ్ఞానముకి మూలము, ఆరంభము. ఇట్ ఇస్ అ బిగినింగ్ ఫర్ యువర్ విజ్డమ్. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఫస్ట్ నీకు దేవుడు ఏమిస్తాడంటే, నువ్వు వడివడిగా పైన ఏదో నామకే వాస్తే అంటారు. నామకే వాస్తే అంటే తెలుసా, పైన ఒకటి లోపట ఒకటి, నీకు జ్ఞానం ఉండదు. నీకు దేవుడు సరి అయిన జ్ఞానం ఇవ్వాలి అంటే యాకోబు పత్రిక 1:5 కూడా చెప్తున్నాడు, ఇఫ్ నీకు ఏదైనా కొదువై ఉంటే, జ్ఞానము కొదువై ఉంటే ఆయనను అడగమని చెప్తున్నాడు. అందుకొరకు బైబిల్ నీకు క్లియర్గా చెప్తుంది, అడుగుడి నీకు ఇవ్వబడునని చెప్తుంది. కానీ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి అడగడంలో వెనకంజ వేస్తూ ఉంటాం. అందుకొరకే ఇక్కడ చూడండి, నీవు దేవుణ్ణి ఒకవేళ, అందుకొరకే చూడండి వైజ్ మ్యాన్ అంటాం. ఏ వైజ్ మ్యాన్ ట్రై టు లిసన్. ఏ వైజ్ మ్యాన్ ట్రై టు లిసన్. విన్నది అది ఎందుకు వింటున్నాను, నేను ఎందుకు వినాలి, ఈ మాటలకు అర్థమేమిటి అని జ్ఞానముతో కూర్చున్నవాడు వినువాడు జ్ఞానవంతుడు. మూర్ఖుడు ఏ మాటను వినడు. ఆ మూర్ఖుడు ఏ మాటను వినడు, వానికి అవసరం లేదనుకుంటాడు. ఈ డోంట్ వాంట్ టు లిజన్ అట్ ఆల్. ఎందుకంటే గోబర్ నిన్నుంటే గోబర్లకు ఏమెక్కుతుంది? నీకు మెమరీ చిప్లో మెమరీలో ఏమైనా ఉంటే ఎక్కుతుంది. అవుట్ ఆఫ్ మెమరీ ఉంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది. చూడండి ఒకసారి మనం సామెతలు ఒకసారి చూద్దాం. చూడండి 1:5. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. ఏం చేసుకును? పాండిత్యము వృద్ధి చేసుకును. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. నీతి సూత్రములను సంపాదించుకును. ఆలకిస్తాడు, హి లిజన్. కానీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే అసలు ఏమి నేర్చుకోరు. నేర్చుకుందే వి ట్రై టు బికమ్ పర్ఫెక్ట్ అనుకుంటారు. నాకు తెలిసిందే అంత అనుకుంటారు కొంతమంది. అందుకొరకే వాడు జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ప్రతి విషయంలో దేవుడు నువ్వు చేసిన పనిని స్థిరపరచాలని, నువ్వు ఏ పని చేసినను దేవుడు దీవించాలని నువ్వు ప్రార్థన చేయాలి. అందుకొరకే మోషే ఒక మాట చెప్తున్నాడు. చూడండి 90వ కీర్తనల 17వ అధ్యాయంలో ఒక మాట ఉన్న చదవండి. 19th chapter 17th verse. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము 9017 90:70 మోషే రాసిన కీర్తన. మా దేవుడనే యెహోవా ప్రసన్నత మా మీద నుండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. హల్లెలూయా. అందుకొరకే చూడండి, నైపుణ్యత గలవారు, those who have skilled in their work, they will stand in front of kings అని మనకు సామెతలు చెప్తుంది. నీకు నైపుణ్యత కలిగి ఉంటే, నువ్వు జ్ఞానము కలిగి ఉన్నట్లయితే, సామెతలు 22:29 మాటను చూడు, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా,
అల్పులనే వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. హల్లెలూయా. నీకు నిపుణత తెలవాలి అంటే యు షుడ్ బి మోర్ ఫైన్ అండ్ రిఫైన్ యువర్ సెల్ఫ్. మనం నేర్చుకోవాలి ఏమిటంటే వినడానికి వేగురపడాలి. వినడానికి యు షుడ్ లర్న్ ఫ్రమ్ యువర్ లైఫ్. అసలు దానియేలులో నేను నేర్చుకోవాల్సింది ఏమిటి? ఎందుకు దానియేలు ఆయన ఒక నలుగురు రాజులు చూడండి, బబులోను రాజు అలానే పార్శిక రాజుల దగ్గర కూడా ఆయన అడ్వైజర్గా ఉన్నాడంటే ఆయన దేవుడిచ్చిన జ్ఞానం చూడండి. హౌ ఇంటెలిజెంట్ హీస్. అన్య దేశములో ఉన్నప్పుడు ఆయన ఒక అడ్వైజర్గా ఉన్నాడు. రాజులను ఆయన ఏర్పరచుకున్నాడు. హీ వాజ్ స్టాండింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద కింగ్డమ్, అంటే కింగ్లో ఉన్న ఒక ప్యాలెస్లో ఉన్నాడు, ఆ స్థలంలో ఆయన ఉన్నాడు. అయితే గమనించాలి మనం, ఇక్కడ చూడండి బాగానే ఉంది, ఇక్కడ అన్నీ బాగానే ఉన్నాయి, వీళ్ళని సెలెక్ట్ చేశాడు, మీరు నలుగురు చాలా బాగున్నారు అని సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసిన తర్వాత ఒక కష్టం వచ్చి పడ్డది. ఏం కష్టము? ఎవరికి రానొచ్చే కష్టం వచ్చింది. ఇక్కడ మరొకసారి దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, ఇక్కడ నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చింది. ఏం కళ అండి? ఒక కళ వచ్చిన తర్వాత ఈ కళని మరొకసారి ఈ కళ ఏమైందండి? మర్చిపోయాడు మనోడు. రాజు కదా, ఏమైనా కావచ్చు, రాజు కాబట్టి కళ రావచ్చు, కళ మర్చిపోవచ్చు. అయితే కళ వచ్చింది, కళ మర్చిపోయాడు రాజు. అయితే ఒక సామెత వచ్చింది కానీ చెప్పలేం. మా తెలంగాణ ఒక సామెత ఉంటుంది రాజు విషయం చెప్పాలంటే. అయితే రాజుకు వచ్చింది, కళ వచ్చింది, మర్చిపోయాడు. ఇక అందరిని పిలిచాడు, ఇక రండి అని ఏమని అందరిని పిలిచాడు. రండి రండి రండి, అందరు రండి. ఎంతమందిని పిలిచాడు చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 2nd chapter 2nd verse ముగిస్తాను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను, గారడి విద్య గల వారిని, మాంత్రికులను, కల్దీయులను పిలువనంపుడేని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలిచిరి. రాజు వారితో నేనొక కల కంటిని ఆ కలభావము తెలుసుకొనవలెనని మనోవ్యాకులత పొంది ఉన్నాననగా, కల్దీయులు సిరియా భాషతో రాజుతో ఇట్లా. చాలు, ఇక్కడ నేను కలగన్నా, ఆ కళ బట్టి నేను చాలా బాధపడుతున్నా, దాని అర్థం మీరు చెప్పండి అంటాడు. దాని అర్థము చెప్పండి అని చెప్తాడు. అయితే అందరు ఏమంటారు? చెప్పు, నువ్వు కళ చెప్పు, నేను చెప్తానంటారు. నువ్వు కళ కూడా చెప్పు, దాని అర్థం కూడా చెప్పు. మనం ఏమంటాం? అదే ఇప్పుడు ఈ టైంలో మాట అంటే వెంటనే ఇక్కడ తీసుకెళ్ళిపో అంటాం. ఎక్కడికి? మనం జనరల్గా మేమంటాం ఇక్కడ హైదరాబాద్లో ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళిపో అంటాం. రాజు కాబట్టి అల్లేమన్నమాట. అంటే వేసేస్తాడు. రాజా, నువ్వు అడిగేది ఈ లోకంలో ఎవరు చెప్పలేరా, నువ్వు చాలా దేవుడే చెప్పగలుగుతాడు, నువ్వు ఒక పెక్యులర్ మాట చెప్తున్నావు, ఇది చాలా డేంజరస్ మ్యాటర్. ఇది నువ్వు ఎంత రాజు అయితే కానీ అసలు ఏ రాజుకైనా ఇటువంటి ప్రశ్న జీవితంలో ఎవరు అడగలేదు, నువ్వు అడుగుతున్నావు. నెబుకద్నెజర్ రాజా, మమ్మల్ని నువ్వు ఆడుకుంటున్నావు, ఫ్రై చేస్తున్నావు, దొరికినవరా బాబు అని టార్చర్ అంటారు దీన్ని. ఏమంటారు? వాళ్ళు ఎంత అక్కడ డిస్కషన్లో ఒకరొకరు ఎంత నవ్వుకున్నారో, ఎంత టార్చర్ అనుకోవాలో, సీరియస్గా ఉండాలి రాజు దగ్గర. రాజా ఏం చేయాలి రాజా అంటే, వేసేస్తా అని చెప్పేశాడు. ఏమన్నాడు? మీరంతా వేస్ట్ అన్నాడు. మీరందరూ వేస్ట్, మిమ్మల్ని వేసేస్తా, నేను మిమ్మల్ని అందరినీ స్మాష్ అవుట్. నీ కళ చెప్పమంటావు, ఆ కళ ఏందో చెప్పవు. సో ఎట్లా అవుతుంది? ఇట్స్ నాట్ పాసిబుల్. అయితే ఇక్కడ చూడండి, ఈ ఆజ్ఞ ఇచ్చేశాడు. అందరు వైజ్ మ్యాన్ అందరు చంపిపడాయి అని చెప్పాడు, అందరినీ చంపివే అని చెప్పాడు. అయితే ఇక్కడ దానియేలు ఈ మాట వింటాడు. అంటే ఆయన కూడా చనిపోతాడు కదా, వైజ్ మ్యానే కదా. విన్న తర్వాత చూడండి 14వ వచనం ఒకసారి చదవండి, 2:14 ఒకసారి చదవండి. అప్పుడు దానియేలు బబులోనులోని జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజు దేహ సంరక్షకుల అధిపతియగు అహర్యోను దగ్గరకు పోయి జ్ఞానయుక్తముగా మనవి చేసెను. See again the
క్యారెక్టర్ ఆఫ్ డానియల్. ప్రార్థన పరుడు అని విన్నాం. దానియేలు అనగా ఏమంటాం మనము? ప్రార్థన. కానీ ఇక్కడ చూడండి మరొకసారి చదవం, అది ఏమని చెప్పాడు? అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులను చంపుటకై బయలుదేరిన రాజ దేహ సంరక్షకుల అధిపతియగు ఆర్యోకు దగ్గరికి పోయి జ్ఞానయుక్తముగా మనవి చేశాను. సో ఈస్ క్వైట్ వైజ్ మ్యాన్. హౌ టు టాక్ టు ద పీపుల్, ఎలా మాట్లాడనో తెలిసిన వాడు దానియేలు. ఏంది కొంతమంది మాట్లాడతారు, నేను అనుకోవాలి మీరు ఇట్లా మాట్లాడతారు. అరే ఇట్లా ఏంది ఎందుకు ఇవ్వాలి నీకు మరి సార్ మాటలు ఒరే అందుకొరకే ఎక్కడికి వెళ్ళి వచ్చాడు రా బాబు వీడు అనుకుంటాం. మనం ఎక్కడికి వెళ్ళి వచ్చాడు వీడు అనిపిస్తుంది. దే డోంట్ నో హౌ టు టాక్. చాలామందికి మాట్లాడే విధానమే తెలియదు. ఎందుకు నీకు మాట్లాడే విధానం తెలియదు అంటే నీ అందుకొరకే మనుషులు కనికరం చూపించరు, నీ మీద ఎందుకు దయ చూపించరు, నీ ఎందుకు మనుషులు ప్రేమ కలిగి ఉండరు అంటే నోరు బాగుంటే ఏముంటుందంట? ఊరు బాగుంటుంది. ఊరంతా బాగలేదు అంటే నీ నోరు బాగలేదన్నట్టే. ఊరంతా బాగలేదు, అందరు నన్ను ద్వేషిస్తారు అంటే నేను చాలా స్మార్ట్గా ఉన్నా కాబట్టి నన్ను ద్వేషిస్తారంటారు కొంతమంది. నా మీద అందరికి ఈర్ష అంటారు. ఈర్ష కాదు పాడదు నీ నోరు, ఈర్ష కాదు పాడదు నీ నోరే. సో జ్ఞాపకం చేసుకోవాలి. యు షుడ్ వైస్ టు టాక్ టు ద హయ్యర్ అఫీషియల్స్. నీకన్నా ఉన్నతమైన స్థాయి వారితోటి, వారి యొక్క అధికారంతో ఉన్న వారితోటి, వారికి దేవుడు వారికి అధికారం ఇస్తే వారితో మాట్లాడే విధానం నేర్చుకోవాలి. హూవర్ ఇట్ మే బి. ఆ అధికారం దేవుడు ఇయ్యనిది వారికి రాదు. దేవుడు వారికి అధికారం ఇచ్చాడని తెలుసుకొని యు షుడ్ టాక్ వైజ్లీ విత్ దెమ్. మర్యాదగా, రెస్పెక్ట్ఫుల్గా ఏ విధంగా మాట్లాడాలనో ఆ విధంగా మాట్లాడాలి. అది నేర్చుకోవాలి దానియేలుని చూసి మీరు. అందుకొరకే దానియేలుని ఆయనని అడ్వైజర్గా పెట్టాడు. అంటే హీఈస్ వెరీ క్వైట్ వైజ్ మ్యాన్. అయితే ఇక్కడ ఏం చేశాడు? టిపికల్ టాస్క్ ఇది. టాస్క్ తీసుకున్నాడు, నాకు రాజు దగ్గర తీసుకెళ్ళు, నేను కన్విన్స్ చేస్తాను, నాకు కొంచెం టైమింగ్ నేను సార్ట్అవుట్ చేస్తానని చెప్పాడు. టిపికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సార్ట్అవుట్ చేయడానికి కొంచెం పేషెన్స్ ఉండు, నేను చూసుకుంటానని చెప్తారు. అంటే కొంచెం టైం అనేది చాలా మటుకు టైం తీసుకోండి. ఏదైనా మీకు క్రిటికల్ పొజిషన్ వచ్చి ఏం చేయాలా? క్రిటికల్ పొజిషన్లో ఏం చేయాలా? డిసిషన్ తీసుకోవద్దు. క్రిటికల్ పొజిషన్లో ఏం తీసుకోవాలా? టైం విల్ సాల్వ్ మెనీ ప్రాబ్లమ్స్. డోంట్ టేక్ హేస్టీ డిసిజన్స్. టేక్ టైం. ఒక కొంచెం టైం ఏం చెప్పాలి. ఇక్కడ మరొక్కసారి దానియేలు నుంచి కొంచెం టైం తీసుకున్నాడు. రాజు కూడా ఒప్పుకున్నాడు. అమ్మ నా కళ చెప్తాన్నాడు కదా, చూద్దాంలే యూదుడు చెప్తాడేమో, చూద్దాం, ఎవరు చెప్పలేరు కదా అనుకుంటే ఒక మంచి మాటను చూడండి. ఈయన ఏం చేశాడంటే ఆయన స్నేహితులని శద్రకు మెషకు అబేద్నెగోలని కలిసి మనం దేవుని కరుణని పొందాం దా, we will take the mercy of God so that he can reveal the dream of the king అనుకొని వారందరూ కలిసి ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఇక్కడ చూడండి, యిర్మీయా గ్రంథంలో ఒక మంచి మాట రాయబడింది. 33:3 ఒకసారి చదువుదాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చును. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులని, గూఢమైన సంగతులని నీకు తెలియజేతును. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? నాకు మొరపెట్టుము అని చెప్తున్నాడు. నీ జీవితంలో ఒకవేళ రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియని విషయము, నీ జీవితంలో ఏమి సంభవిస్తుందో నీకు తెలియని విషయము, ఇక్కడ రాజు ఏమంటున్నాడు? నా కలను చెప్పమని చెప్తున్నాడు. కానీ నువ్వు దేవునికి మొరపెట్టగా దానియేలు చేసిన గొప్ప పని ఏమిటంటే దేవునికి మొరపెట్టాడు. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. దేవుని సన్నిధిలో ఆయన స్నేహితులను తీసుకొని దేవుని అనుగ్రహతని పొందడానికి ఆయన మొరపెట్టాడు. ఎప్పుడైతే దేవుని నీవు అనుగ్రహత పొందడాలని మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఏం చెప్తాడని, నువ్వు గ్రహింపలేనివి ఆయన నీకు చెప్తానని చెప్తున్నాడు. ఇక్కడ గూఢమైన విషయాలు నీకు చెప్తానంటున్నాడు. వాట్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో సంభవించేవి కూడా చెప్తానని చెప్తున్నాడు. ఆయన ప్రేమించిన వారికి ఏమి సంభవించునో కూడా
ఒక్కోసారి చెప్తుంటాడు. యోసేపు విషయంలో అదే దేవుడు బయలుపరిచాడు. నీ జీవితంలో ఏమి సంభవిస్తుందో అని చెప్పాడు. మనము ఎప్పుడైతే దేవుని అధికముగా ప్రాధాన్యత ఇచ్చి నువ్వు దేవుని సన్నిధిలో గోజాడినట్లయితే, మొరపెట్టినట్లయితే దేవుడు నీకు బయలుపరుస్తాడు. హీ విల్ రివీల్ ఇట్ యువర్ డ్రీమ్స్. ఆయన ప్రతి విషయంలో నీకు బయలుపరుస్తాడు. అయితే ఆయన బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత ఆయన దేవుని ఎంతగానో స్తుతిస్తాడు. మీరు పోయి ఇంటికి వెళ్ళి చదవండి. దేవుని ఎంతగానో స్తుతిస్తాడు. స్తుతించిన తర్వాత ఆ అధికారి దగ్గరికి వెళ్ళి నన్ను రాజు దగ్గర తీసుకెళ్ళు, నేను చెప్పేస్తానని చెప్తాడు. నేను చెప్పేస్తానని చెప్తాడు అని చెప్పిన తర్వాత చూడండి, దానియేలు 2:28 ఒకసారి చదవండి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. ఏమని చెప్తున్నాడు? మర్మములని బయలుపరచు దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజుకు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాను పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు. ఇక్కడ ఎవరు బయలుపరిచారంట? దేవుడు బయలుపరిచాడు. ఇక్కడ చూడండి, తన తగ్గింపు చూడండి. మొదటగా మనం చూసాం దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చూసాము? ఆయన తగ్గించుకునే గుణమును చూసాం. హంబలింగ్ ఇన్ సెల్ఫ్ ద డే ద వన్. దేవుడు తనకంత జ్ఞానం ఇచ్చిన ఒక మాట అంటాడు, ఇది ఎవరు బయలుపరిచాడండి నాకు? దేవుడు బయలుపరిచాడు. ఇది దేవుడు బయలుపరిస్తే కానీ నీకు చెప్పగలుగుతున్నాను రాజా అని చెప్తున్నాడు. నాకు వచ్చిందని చెప్తలేడు. హిస్ వెరీ ట్రూ అట్ హిస్ హార్ట్, వెరీ ప్యూర్ అట్ హిస్ హార్ట్. నాకు దేవుడు బయలుపరిచాడు కాబట్టి, ఈ జ్ఞానము నాకు దేవుడు ఇచ్చాడు కాబట్టి నీకు చెప్పగలుగుతున్నాను. దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి నీకు చెప్పగలుగుతున్నాను. ఇది నీ కళ. ఈ కళ బట్టి నీ జరగబోయే సంగతులు, నీకు కావలసినది ద ప్రజెంట్, ఫ్యూచర్ అండ్ పాస్ట్ కూడా దేవుడు నీకు బయలుపరిచాడు. ఎలా నీ రాజ్యము తర్వాత రాజ్యము తర్వాత రాజ్యము తర్వాత రాజ్యం ఎలా ఉంటుందో దేవుడు నీకు బయలుపరిచాడు. దేవుడు గొప్ప సంగతి నీకు బయలుపరిచాడు అని నెబుకద్నెజర్ రాజుకి దావీదు చెప్పాడు. చెప్పిన వెంటనే ఇక్కడ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే చూడండి, సాష్టాంగపడి ఆయనని ఏం చేశాడండి? మోకరించాడు. ఆయన ఎందుకు సాష్టాంగపడ్డాడు. ఆయన ఎందుకు సాష్టాంగపడినప్పుడు మరొకసారి ఆ ఘనతని దేవునికి చెల్లించాడు దానియేలు. నీ జీవితంలో నువ్వు ఎంత దేవుడిని నేను దీవించినను నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే దానియేలు ద్వారా ఆయన దేవుణ్ణి ఘనపరచడం మనం చూస్తాం. యు ఆల్వేస్ హానర్ గాడ్. ఆయనకి ఎంత ఘనతను ఆయన అందుకున్నా కూడా ఆయన దేవుని ఘనపరిచాడు. ఆయన ఘనతను అందుకున్నాడు. ఆయన ఘనత అనుకున్న తర్వాత ఆయన రాజు ఎంతగానో గొప్పగా ఆయన్ని దీవించాడు. చీఫ్ ఆఫ్ ద వైస్ మ్యాన్ చేసేసాడు. కానీ దానియేలుకున్న ఇంకో మంచి గుణ లక్షణం చూడండి, ఆయన స్నేహితులని మర్చిపోలేదు. షద్రక్ మెషక్ అబేద్నెగోలని మర్చిపోలేదు. అందుకొరకే మంచి స్నేహితుడు అని చెప్తుంటాడు దేవుడు. అందుకొరకే చూడండి, సామెతలు ముగిస్తున్నాను. సామెతలు 17:17 ఒక మంచి మాట ఉంది, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. హల్లెలూయా. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడు దానియేలు దగ్గర గుణంలో ఉన్నది నిజమైన స్నేహితుడు. కొంతమంది వాడుకొని వదిలేసి రెక్కలు ఉంటాయి. వాడుకున్నాను, ఏమో నాకు బయలుపరిచాడు కదా, వాళ్ళతో నాకేం సంబంధం అల్లే. షడ్రక్ మెషక్ అబేద్నెగోలకి వాళ్ళని ఏం చేశాడు? అక్కడున్న అధికారములో ఆయనకు ఒక స్థానముని వాళ్ళకు కనపరిచాడు. హీ రికమెండెడ్ దెమ్. తన స్నేహితులని తన తేర తీసుకున్నాడు. అందుకొరకే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు స్నేహితుడని చెప్తున్నాడు. నేను నీ ఫ్రెండ్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని చెప్తున్నాడు. అందుకనికే తన ప్రాణముని నీ కోసం దేవుడు ఆయన ఇచ్చి అర్పించాడు. అంతకన్నా గొప్ప స్నేహితుడు మనకుంటాడా అని బైబిల్ సెలవిస్తున్నది. యోహాను సువార్త 15:13 ఏమనుందంటే, తన స్నేహితుని కొరకు తన ప్రాణమును పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడై ఎవడనును లేడు అని చెప్తున్నాడు. సో మన కోసము మన యేసుక్రీస్తు తన ప్రాణమును పెట్టాడు. సో ఈ దినము మరొకసారి నీవు దేవుణ్ణి ఒకవేళ విశ్వసించినట్లయితే ఆయన నమ్మదగినవాడు. ఆయన అన్ని విషయములో నీకు తోడే ఉంటాడు. దేవుడిని
మనం ఒకవేళ ఆశ్రయ దుర్గముగా నువ్వు నమ్మినట్లయితే ఆయన నీకొక దుర్గమై నీకు కోటై నీకుంటాడు. ఆయన అన్ని విషయంలో నీకు తోడై ఉంటాడు. దానియేలు విషయంలో ఆయన హీ వాజ్ ఇన్ హోప్లెస్ సిచ్యువేషన్. దేశము కాని దేశంలో ఉన్నాడు, యవనస్తునిగా ఉన్నాడు, పరిశుద్ధముగా జీవించాడు. ఆయన ఎంత కష్టం వచ్చినాను, ఏం బాధలు వచ్చినాను మనం చివరి వరకు చూస్తే హీ హాజ్ అ గ్రేట్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అతనికి గ్రేట్ గిఫ్ట్. మీరు 7 to 12 7 చాప్టర్ నుండి 12 వరకు చదివితే హీ హాజ్ అ గ్రేట్ విజన్స్. అసలు అంతకాలం ఎలా ఉంటుందో కూడా దేవుడు బయలుపరిచాడు దానియేలుకి. మనం గమనించాలి, నువ్వు దేవుని యందు నమ్మకముగా జీవించినట్లయితే, పరిశుద్ధముగా జీవించినట్లయితే, ఇఫ్ యు లివ్ ఎ వైస్ పర్సన్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. అందుకొరకే చూడండి, షద్రకు మెషకు అబేద్నెగోలు కూడా వారిని అగ్నిలో పడివేసినా కూడా వారి కాల్చివేయబడలేదు. దానియేలు సింహపు బోన్లో పడ్డా కూడా తినివేయలేదు. దేవుని యందు విశ్వాసం ఉంచి ఒకవేళ నువ్వు జీవించినట్లయితే, ఇఫ్ యు ఆర్ హోప్లెస్ సిచ్యువేషన్ నౌ, ఒకవేళ నీ పరిస్థితి నువ్వు అనుకోని పరిస్థితిలో, ఇఫ్ యు ఆర్ ఇన్ హోప్లెస్ సిచ్యువేషన్, ఎస్, కానీ బైబిల్ ఒక మాట చెప్తుంది, ఏమనంటే దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఆయన ఆశ్రయదుర్గం. ఒకవేళ నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హీ గోయింగ్ టు డూ గ్రేట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్. దానియేలు జీవితంలో అలానే చేశాడు. ఆ దేవుడే మన దేవుడై ఉన్నాడు. గొప్పవాడు, ఆయన అధికారి, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. సో ఇఫ్ యు బిలీవ్ ఇన్ హిమ్, ఇఫ్ యు నో ద పవర్ ఆఫ్ గాడ్, నీకు దేవుని శక్తిని నువ్వు తెలుసుకొని ఉన్నట్లయితే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. సో ఈ దినం మరొకసారి నువ్వు ప్రార్థించుకో. యు ప్రే, ఎస్ మై లార్డ్, దానియేలు జీవితంలో నువ్వు గొప్ప కార్యము చేశావయ్యా. నీవును ఆశ్రయించితే నాయన ప్రతి విషయములో నాయన నమ్మకముని, నాయన నిన్ను నమ్మిన వారిని నాయన నువ్వు కనపరుస్తావని, నీ ప్రేమను కనపరుస్తావని దానియేలు జీవితములు నువ్వు కనపరిచావయ్యా. నన్ను గ్రహింపలేనివి గొప్ప సంగతులు, గూఢమైనవి ఆశ్చర్య కార్యములు నువ్వు బయలుపరుస్తావయ్యా. ఎస్ మై లార్డ్, నువ్వు నమ్మదగిన దేవుడు ఉండవయ్యా. యువర్ ట్రస్ట్ వర్తీ గాడ్. నాయనా నీవు నాయన అన్ని విషయంలో నేను నమ్మదగిన దేవుడవని మరొకసారి దానియేలు జీవితం ద్వారా మనం తెలుసుకోవాలి. నిన్ను నీవు పరిశుద్ధపరచుకో, అపవిత్రముగా చేసుకో, నువ్వు జ్ఞానవంతముగా ఉండు. యు బీ వైస్. అన్ని విషయములోనూ నువ్వు చాలా నెమ్మది కలిగి, యు బీ వెరీ వైజ్ అండ్ పేషెన్స్. ఆయన 3 సంవత్సరములు హీ వాజ్ అ ట్రైన్. దేవుడు ఒకవేళ నిన్ను ట్రైనింగ్లో పెడితే యూ షుడ్ గో త్రూ ద ట్రైనింగ్. అండ్ నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటుండాలి, పవిత్రపరచుకుంటుండాలి. నువ్వు నీ యొక్క పూర్ణ హృదయముతో యూ షుడ్ ట్రస్ట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన శక్తిని నువ్వు నమ్మాలి. నువ్వు ఏ సిచ్యువేషన్లో, ఇఫ్ యు ఆర్ ఇన్ హోప్లెస్ సిచ్యువేషన్, మేబీ ఇట్ అపియర్స్ ఇన్ యువర్ ఫ్రంట్, నీకు యూ హ్యావ్ ఎ హోప్లెస్ సిచ్యువేషన్, కానీ నీవు నమ్మిన దేవుడు ఆయన గొప్పవాడు, ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఈ భూమి అంతయు ఆయన ఆధీనంలో ఉన్నదని నువ్వు గమనించాలా. ఈ భూమి అంతయు ఆయన మరొకసారి ఆయన ఆధీనంలో ఉన్నది. నీ హృదయవాంఛలు ఎరిగినవాడు. సమస్తమును, ఆకాశమును, భూమియు ఆయన అధికారమై ఉన్నదని మరొకసారి గమనించాలా. ఆయనకి ఇష్టమైనది ఈ లోకములో ఆయన నెరవేరుస్తాడని నీవు గమనించాలా. యు షుడ్ నో దట్ టుడే అండ్ యు ప్రే టు గాడ్. నువ్వు ప్రార్థించు నీ జీవితంలో, అయ్యా ఐఎమ్ ఇన్ దిస్ పొజిషన్ మై లార్డ్, నా జీవితంని నీవే సరిచేయి అయ్యా అని నువ్వు ప్రార్థించు. యు ప్రే, యువర్ లైఫ్ విల్ బి చేంజ్ టుడే మై చైల్డ్. దానియేలు బబులోను దేశంలో ఆయన కొనిపోయి పడ్డ తర్వాత కూడా ఆయన ఒక ప్రధానిగా ఉన్నాడు.
ఆయన రాజు సన్నిధిలో జీవించాడు. జీవించేంత కాలము ఉన్నతమైన స్థలములో ఆయన ఉన్నాడు. ఆయన జ్ఞానమును బట్టి, దేవుడు తనకి ఇచ్చిన దీవెనలను బట్టి ఆయన ఎంతగానో దేవుడు అధికముగా ఆయన దీవించాడు. కానీ దేవుని ఎప్పుడూ ఆయన వదిలిపోలేదు. సింహం బోన్లో కూడా వెళ్ళాడు, కానీ ఆయన నమ్మిన దేవుని మాత్రము ఎన్నడూ విడవలేదు. ఆయన స్నేహితులు కూడా అంతే. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా ఆయన నమ్మిన దేవుని ఎప్పుడూ విశ్వాసము కోల్పోలేదు వారు. నీ జీవితంలో నువ్వు అటువంటి విశ్వాసము కలిగి జీవిస్తున్నావా? మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన ఆశ్రయదుర్గము. నీవు నాయన ఈ దినము నీ బిడ్డలకి రమ్మని చెప్పుచున్నావు. వారు ఏ ఆపదలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నాయా, నీవు ఆదరించే దేవుడవనియు, నమ్మదగిన దేవుడవనియు, ఏ పరిస్థితిలో ఉన్నాను నాయన నువ్వు బలపరిచే దేవుడవనియు మరి ఒక్కసారి నాయన నిన్నెంతగానో ప్రేమించి నీ అందు విశ్వాసము ఇచ్చిన దానియేలు జీవితమును బట్టి నాయన మేము నేర్చుకున్న విధానాన్ని బట్టి నాయన మేము యోగ్యులముగా నాయన నీ అందు విశ్వాసముగా జీవించులాగా నాయన అన్ని విషయంలో నాయన నీ మీద ఆధారపడి జీవించులాగా మాకు అటువంటి విశ్వాసముని నాయన దృఢమైన మనసుని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఈ దినము నాయన ఎవరైతే నిన్ను ప్రేమించి నాయన మిక్కిలిగా ప్రార్థించారో, దే హ్యావ్ హోప్లెస్ సిచ్యువేషన్ ఇన్ దర్ లైఫ్ మై లార్డ్, నీ వందు నాయన ఆధారపడి నీవే ఆధారమని నాయన ఈ దినం ప్రార్థించిన బిడ్డలకి నాయన వారికి గూఢమైన సంగతులు నాయన వారికి నువ్వు తెలియపరచయ్యా. వారిని నువ్వు మొరపెట్టుచున్నారయ్యా. వారికి జరగబోయే సంగతులని వారి జీవితంలో నువ్వు తెలపరచు, కనపరచు తండ్రి. నీ ప్రేమను కనపరచయ్యా వారి జీవితంలో. నాయన నువ్వు ఆశ్రయదుర్గమని నమ్ముచున్నావు నాయన. ప్రతి విషయంలో నాయన నువ్వు నమ్మదగిన దేవుడవయ్యా, నువ్వు సహాయము చేసే దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని నాయన నీ హస్తంలో ఉంచుకో, వారి జీవితంలో గొప్ప కార్యం చేయండి. ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు బలపరచండి. దానియేలు వంటి ఆత్మని వారికి దయచేయండి. వారి జీవితంలో నాయన అన్ని విషయంలో నాయన మీరు తోడే ఉండి మంచి జ్ఞానవంతమైన మాటల ద్వారా నాయన జ్ఞానము కలిగి జీవించు వారికి దయచేయమని ప్రభు యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును. మన దీని ఆహారం నేడు మాకు దయచేయం. మనం అలా ప్రార్థన చేసిన మనిషి మమ్మల్ని శోధన నుంచి దగ్గర తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, శక్తి, మహిమ నిరంతరము నీవు నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్నను సహవాసం
అయ్యా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి నాయనా మా సంగమనకిని నేను మిక్కిలిగా ప్రేమించి ఇది నువ్వు ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డకి నాయన ఎల్లప్పుడూ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. See you on Sunday. Thank you.